గాజువాక శాసనసభ్యులు మరియు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వార్డు మాజీ కార్పొరేటర్ అయిన గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతం గీత సహకులాల సంక్షేమ సంఘానికి కీర్తిశేషులు స్వతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న పేరిట స్మారక భవనం కొరకు స్థలాన్ని కేటాయించారు. సంఘం అధ్యక్షులు చెల్లుబోయిన నాయుడు మాట్లాడుతూ ఇంతకాలానికి మా సంఘానికి గుర్తించి స్మాల్ భవనంకి సంబంధించిన స్థలం కేటాయించడం జరిగింది. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనం పూర్తయ్యేంత వరకు ఎమ్మెల్యే కార్పొరేషన్ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి స్వహస్తాలతో ఈరోజు సిట్టిపల్లి గౌడ సంఘం ఏదైతే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా గాజువాక ప్రాంతంలో ఎక్కడోగా గౌతు లచ్చన్న గారి స్మారక భవన నిర్మాణం చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ అడగడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెదగంటేడు ప్రాంతంలో ఎక్కడైతే మీకు అనుకూలంగా స్థలం చూడండి, ఆ ప్రాంతంలో నేను ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ మంత్ మీరు ఒక విగ్రహం కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు. అయినా సరే మీరు ఎక్కడ ఏ భవన నిర్మాణం చేస్తారో ఆ భవనానికి వచ్చి శంకుస్థాపన వస్తాను, వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత అవసరమైతే విగ్రహాన్ని అక్కడే తీసుకొచ్చి పెట్టుకుని బ్రహ్మాండంగా చేసుకుని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా చేయాలని ఆలోచన తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ అన్నీ కూడా నిర్మూలన చేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం అయితే మనకి ఏ విధంగా ఆధ్యాత్మికం కానీ ఎమ్మెల్యే గారు చెప్తే ఎట్టి పరిస్థితి సైట్ ముందు ఎమ్మెల్యే గారు సర్వే చేసి చూశారు. చూసింది అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతంలో అందుకంటే ఒక సంఘంతో పాటు ఈ ప్రాంతంలో గౌడ సంఘం ఎంతమంది అయితే విశాఖ జిల్లా లాగానే గాజువాక నుంచి ఎంతమంది ఉన్నా సరే అంతమంది ఎటువంటి ఫంక్షన్ చేసుకున్నా, ఎటువంటి ఏ మీటింగ్ పెట్టుకున్నా ఈ ప్రాంతం దీన్ని ఉపయోగించుకునేటట్టుగా ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే పక్కన టిక్ హౌసింగ్ ఈ మధ్య శంకుస్థాపన ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతం దగ్గరలో ఉన్న హౌసింగ్ బోర్డులో మనం పార్క్ కూడా ఓపెన్ చేసుకున్నాం. 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చారు, ఆ ఓపెన్ చేసుకున్నాం. ఇది కూడా నిర్మాణం చేయగలిగితే మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంతో సుభిక్షంగా ఉంటుంది ఆలోచనతో ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి గ్రాంట్ కూడా తీసుకొచ్చి ఈ భవన నిర్మాణం చేయడానికి ఆయనంతో సహాయ అందిస్తారు. అదేవిధంగా సంఘం నుంచి కూడా మీరు కూడా ఆర్థికంగా దీన్ని తోడ్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు కానీ మా గాజువాక ఇన్ఛార్జు మన ప్రసాద్ శ్రీనివాస్ గారు, పెద్దలు పేట వెంకటరమణ గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మరి ఈరోజు పెద్దగంటాడులో ఏదైతే పెద్ద కోరాడ గ్రామం దగ్గర మరి ఈరోజు పర్మ కాలనీ దగ్గర ఆ ప్రాంతం అంటాము. పర్మ కాలనీ, పెద్ద కోరాడ ఈ చుట్టుపక్కల అయితే పెద్దగంటాడు ప్రాంతమే ఇది మొత్తం కలిపి. ఈ పెద్దగంటాడు ప్రాంతంలో మరి చెట్టు బల్జీ సంఘం పెద్దలందరూ కూడా వారు వచ్చి ఇక్కడ మరి గౌతు లచ్చన్న గారి విగ్రహం పెట్టాలి, అక్కడ ఒక సామాజిక భవనం నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఇది మేము కలెక్టర్ గారికి వాళ్ళు కూడా పేపర్ పెట్టుకోవడం జరిగింది. సంఘానికి కమ్యూనిటీకి కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి. సో ఈ ప్రాంతం ఏదైతే మేము శంకుస్థాపన చేసామో అక్కడ స్వాతంత్ర సమరయోధులు, మార్గదర్శకులు, కీర్తిశేషులు సర్దార్ల గౌతు లచ్చన్న గారి సామాజిక భవనం నిర్మాణం చేయాలని ఆయన విధానం పెట్టాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. దానికి సంఘ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. కార్పొరేటర్ సోదరులు గంధం శ్రీని గారు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఆ భవన నిర్మాణంకి విగ్రహం పెట్టడానికి మరి ఈరోజు స్టార్ట్ చేసుకున్నామని చెప్పి ప్రారంభించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా కోరుతున్నాం. ఇక్కడ అందరికీ కూడా సామాజిక భవనం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరికీ ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దగంటాడులో ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ప్రోత్సహించండి. నమస్కారం.